అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడ రామనామము ధ్యానించబడుతుందో అక్కడ హనుమంతుడు తిరుగాడుతూ ఉంటారు అంటారు. హిందూ సంప్రదాయంలో మనం కొలిచే దేవుళ్లలో హనుమంతుడు కూడా అగ్రగణ్యుడు. హిందూ పురాణాల ప్రకారము తల్లి అంజన, తండ్రి కేసరికి హనుమంతుడు జన్మించారు అంటారు. కొందరు హనుమంతుడు వాయుపుత్రుడు అని కూడా అంటారు. మరికొందరు సాక్షాత్తు ఆ పరమశివుని అంశనే హనుమంతుడు అని అంటారు. ఇలా పురాణాలలో హనుమంతుని పుట్టుక గురించి రకరకాల గాథలు ఉన్నాయండి. హనుమంతుని జన్మ రహస్యం, హనుమంతుని జన్మకు కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు గనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. హనుమంతుని జన్మ వృత్తాంతము శివ పురాణము రామాయణంలో వివరించబడింది. హనుమాన్ చాలీసాలో ఒక చోట శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన, అలాగే మరో చోట అంజని పుత్ర పవనసుత నామ అని ఉంటుందండి. దీని ఆధారంగా ఆంజనేయ స్వామి శంకరుని కుమారుడని, వాయుపుత్రుడి కుమారుడని, అంజనా కేసరి కుమారుడని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురిలో శంకరుడా, కేసరియా, వాయుపుత్రుడా, హనుమంతుడికి తండ్రి ఎవరు అనే విషయాన్ని చెప్పుకున్నట్లయితే ఆంజనేయ స్వామి పుట్టుక వెనుక ఉన్న జన్మ రహస్యం తెలుసుకోవాలండి. అసలు ఆంజనేయ స్వామి పుట్టుకకు బీజము దక్షయజ్ఞంలో పడిందండి. అదేంటండి, దక్షయజ్ఞం ఎప్పుడు జరిగింది? హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు? అసలు ఈ రెండు కాల పరిమితులకు ఏమైనా పొంతన ఉందా అనుకుంటున్నారు కదూ. అందుకే హనుమంతుని జన్మ రహస్యం ఏంటో అని చెప్పానండి. ఇక హనుమంతుని జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలంటే దక్షయజ్ఞంలో దాక్షాయని అమ్మవారు ఆ సతీదేవి తన తండ్రి తన భర్త మీద అన్న అవమానకరపు మాటలు భరించలేక తిరిగి తన భర్తను చేరుకోలేక వద్దన్న పేరంటానికి వచ్చి ఇక తన భర్తను చూసే ధైర్యం లేక ఆ తల్లి తన తండ్రి చేసే ఆ యజ్ఞగుండంలోనే పడి తన దేహాన్ని ఆహుతి చేసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న శివయ్య మహా కోపోద్రిక్తుడై అంతులేని ఆవేశంతో అక్కడికి చేరుకుంటాడు. ఇక తన భార్య తనకు లేదు అన్న విషయము అర్థమయ్యాక ఆ శివయ్య తన భార్యను ఆ రెండు చేతులతో అలా పట్టుకొని అలా వెళ్లిపోతూ ఉంటాడు. ఓ చోట తన భార్యను అలా పెట్టుకొని, నా భార్య ఇక నాకు లేదు, కనీసం నా భార్య శరీరాన్నైనా చూసుకుంటూ ఉంటానని ఆ పరమశివుడు ఆ అమ్మవారిని అలా పెట్టుకొని ప్రళయ తాండవం చేస్తాడు. ఆ ప్రళయ తాండవానికి లోకాలన్నింటికి ప్రళయం వస్తుంది అన్న భయంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి యొక్క మృత శరీరాన్ని ఖండఖండాలుగా ఖండిస్తాడు. అవే 18 శక్తిపీఠాలు 18 ఖండాలుగా విడిపోయి ఈ భూలోకంలో అక్కడక్కడ పడిపోయాయి. అదంతా చూస్తున్న పరమశివుడికి ఏమీ అర్థం కాదు. ఇంకా కోపము రెట్టింపు అవుతుంది. అసలే భార్యావియోగంలో ఉన్న నాకు ఇంతటి అన్యాయం చేస్తావా అంటూ ఆ విష్ణుమూర్తికి నువ్వు కూడా భార్య వియోగంతో ఉందు కాక అని ఆ శివయ్య శాపమిస్తాడు. ఆ తర్వాత పరమశివుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత శివుడు తిరిగి యథాస్థితికి వచ్చాక అప్పుడు ఆలోచించుకుంటాడు, ఇదంతా విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం చేశాడు, కానీ నా కోపంలో నేను ఇలా శపించాను అని బాధపడి విష్ణువు వద్దకు వెళ్లి నన్ను క్షమించు అని చెప్పేసి, నీవు నా శాప కారణంగా భార్య వియోగంలో ఉన్న సమయంలో నేనే స్వయంగా వచ్చి మీ భార్యాభర్తలను కలుపుతాను అని మాటిస్తాడా పరమశివుడు. ఆ శాపం కారణంగానే విష్ణుమూర్తి భూలోకంలో రామయ్య తండ్రిగా, ఆ లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా జన్మించింది. ఇక సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్తాడు. ఆ సమయంలో రాముడు సతీ వియోగంతో బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో పరమశివుడు హనుమంతుడిగా వానర అవతారంలో వచ్చి
రామయ్య తండ్రికి సాయంగా ఉండి ఆ సీతమ్మను తెచ్చే క్రమంలో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు. రావణ వధలో ఆంజనేయ స్వామి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది మనకు తెలుసు కదండి. అలా ఆ పరమశివుడు ఇచ్చిన మాట ప్రకారము రామయ్యను సీతమ్మను కలపడానికి, ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కలపడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే హనుమంతునిగా వానరునిగా అవతారం ఎత్తి ఆ భార్యాభర్తలను కలుపుతాడు. అయితే హనుమంతుడు వానర రూపంలోనే ఎందుకు జన్మించాడు అనే విషయంపై మరో వీడియోలో తెలుసుకుందామండి. ఇలాంటి పురాణ గాథలపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోను వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.